మన చుట్టూ ఉన్న వారిలో ధర్మానికి ప్రధాన హక్కుదారులు ఎవరో తెలుసా? యశస్సు మిషన్ 90 డేస్ ధర్మయాత్రలో లెవెల్ 6 వరకు వచ్చాము. చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. అండ్ అంతేకాకుండా లెవెల్ 6 లో వచ్చేసి మనకి కొత్త టాస్క్ వచ్చేసింది, దాన ధర్మాలు టాస్క్. లెవెల్ 6 లో టాస్క్ నెంబర్ 1, భగవద్గీత, వేదాలు, బైబిల్, ఖురాన్లలో దాన ధర్మాల విషయంలో ఎవరు ప్రధాన హక్కుదారులని గ్రంథాలు చెప్తున్నాయి, ఎక్కడ చెప్పబడ్డాయి, ఈ విషయాన్ని అండర్లైన్ చేసి డిఎం చేయండి. టాస్క్ నెంబర్ 2, చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా మీరు దాన ధర్మం చేస్తూ చిన్న వీడియో, అట్ ద సేమ్ టైం చుట్టూ ఇది సమ్మర్ కాబట్టి పక్షులకి కూడా వాటర్ పెడుతూ చిన్న వీడియో, ఈ 2 వీడియోస్ కలిపి 40 సెకండ్స్లో డిఎం చేయండి. దీన్ని మన ఉషస్సు మిషన్లో అప్లోడ్ చేస్తాము. కండిషన్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. వ్యూస్ అండ్ కామెంట్స్, షేర్స్ని బట్టి విన్నర్ని సెలెక్ట్ చేస్తాము. ఫైనల్గా మన ఉషస్సు మిషన్లో లెవెల్ 5లో రిక్కీ గారు 2500 విన్ అయ్యారు. సో రిక్కీ గారు మీ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీ గ్రాటిట్యూడ్ని ఉషస్సు మిషన్లో తెలియజేయండి. మన ఉషస్సు మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5th లెవెల్ వరకు చూసుకుంటే ఫైనల్ విన్నర్గా ఫస్ట్ టైం రిక్కీ విన్ అయ్యారు. సో అందరూ దాదాపుగా విన్నింగ్కి దగ్గరకు వస్తున్నారు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు, టైమింగ్ మెయింటైన్ చేయట్లేదు అండ్ చిన్న చిన్న కారణాలతో ప్రైజ్ మనీకి దూరం అవుతున్నారు. సో దయచేసి అందరూ టైమింగ్ని, కన్సిస్టెన్సీని ఫాలో అవుతూ, గైడ్ లైన్స్ ఫాలో అవుతూ కంపల్సరీగా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా మీ చిన్న ఎఫర్ట్ కూడా లాస్ ఉండదు. ఖచ్చితంగా మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్.